హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరిలో గేట్ జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజనీరింగ్ టెస్ట్ గేట్కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీలలో రోజుకు 2 చొప్పున మొత్తం 8 సెక్షన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్ను ఐఐటి రూర్కీ నిర్వహిస్తున్నది. 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సిఎస్ఈ పేపర్కు హాజరయ్యేందుకు 1.6 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో 11 పట్టణాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరడానికి వీలుంటుంది. అంతేకాకుండా 3 ఏళ్ల పాటు 32 కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఈ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. డిఎస్సితో పాటే మోడల్ స్కూళ్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా జారీ చేయనున్న డిఎస్సి 2025తో పాటే మోడల్ స్కూళ్లలో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారణ, పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకి విజ్ఞప్తి చేశారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఖాళీల సేకరణ జరుగుతుందని, మోడల్ స్కూల్ నోటిఫికేషన్పై కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. వర్గీకరణ అంశంపై నిర్ణయం కోసం చూస్తున్నామని, ఫిబ్రవరి నుండి మే లోపు నోటిఫికేషన్పై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారని చెప్పారు. టీటీసీ సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఏడాది నుంచి చేర్చాలని భావిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ ట్రైనింగ్ కోర్సు టీటీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. 2 సంవత్సరాల పాటు కొనసాగే టీటీసీ కోర్సుల్లో ఏఐ సబ్జెక్టులను ప్రారంభించాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐకి మార్కెట్ విలువ ఉంటుందన్న నేపథ్యంలో భవిష్యత్తులో కవరు ప్రభుత్వం పాఠశాలల్లో కూడా ఏఐను బోధించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ఏఐని ప్రారంభించిన ప్రభుత్వం, ఇంటర్మీడియట్లోనూ ఇంగ్లీష్లో ఏఐకి సంబంధించిన ప్రాథమిక అంశాలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో కూడా
విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం టీటీసీలో ఏఐని ప్రారంభించాలని భావిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 40 ఖాళీలు. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యుఓహెచ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గణితం, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లలో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు చదవలేరు, లెక్కలు చేయలేరు. ఆసర్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలోని విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఆసర్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలోని 17,997 గ్రామాలలో సర్వే చేశారు. మన రాష్ట్రంలో 262 బడుల్లో సర్వే చేపట్టారు. సర్వే ప్రకారం 1వ తరగతి పిల్లోళ్ళు 30% మందికి తెలుగులో కనీసం ఒక అక్షరం కూడా చదివే స్థితిలో లేరు. 8వ తరగతి పిల్లల్లో 1.6% మందికి అదే స్థితి. 8వ తరగతి విద్యార్థుల్లో 7% పైగా అక్షరాలు గుర్తించడం లేదు. ఆ క్లాసు స్టూడెంట్లు 22% మంది 1వ తరగతి పుస్తకాలు చదవట్లేదు. 2వ తరగతి పుస్తకాలను 56% పైగా విద్యార్థులు చదవడం లేదు. 3వ తరగతిలో 7.8% మంది కనీసం అక్షరాలు కూడా చదవట్లేదు. 26.5 మంది విద్యార్థులు అక్షరాలు చదువుతున్నా పదాలు పలకలేకపోతున్నారు. లెక్కలు సరిగా చేయలేకపోతున్నారు. కనీసం అంకెలను గుర్తించట్లేదని రిపోర్ట్లో తేల్చింది.